పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరా వ్యవస్థ ఇబ్బందిగా మారుతోంది. భారత్లో వంట గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు కేంద్రం చాకచక్యంగా అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. 6 నెలల వరకు గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే వినియోగదారుల నిబంధనలకు లోబడి మాత్రమే వాడుకోవాలంటున్న గ్యాస్ సిలిండర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్పై తీవ్ర ప్రభావం పడతా ఉంది. ఇటు చమురు, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు భారతదేశంలో ఎటువంటి పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లు కొరత ఉందా, అసలు ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో గ్యాస్ సిలిండర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అంతా మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ సిచ్యువేషన్? యుద్ధం కారణంగా భారత్లో గ్యాస్ కొరత ఉందా? ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? తప్పకుండా ప్రభావం ఉందండి. ప్రభావం లేకుండా లేదు. కానీ ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఆల్టర్నేట్ మెజర్స్ మనం కొన్ని తీసుకోవడం భారత ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా వేరే దేశంలో ఎక్కడైతే మనకు చమురు దిగుమతి చేసుకుంటామో దాదాపు 40% వరకు మాత్రమే మన ఇండియాలో తయారవుతుంది. దాదాపు 60 నుంచి 80% వరకు మనం దిగుమతి మీదనే ఆధారపడి ఉంటాం. ఇప్పుడు ఏదైతే జలసంధి నుంచి రావాలి అనేటువంటి ఆలోచన ఉందో అక్కడి నుంచి రావడం కష్టమవుతుంది, రవాణా కష్టం అవుతుంది. కాబట్టి ఈ రవాణా కష్టం అవడంలో అక్కడ ఎన్నో నౌకలు ఆగిపోయాయి. ఇవన్నీ చేయడంలో దిగుమతి మనకు ఎఫెక్ట్ ఇచ్చింది. ఈ సందర్భంలో మనము ఎక్కడి నుంచి అయితే తెచ్చుకోగలమో భారత ప్రభుత్వం ప్రయత్నం చేసి అమెరికాతోనే ఇంకా తదితర కొన్ని చిన్న చిన్న కంట్రీల నుంచి దిగుమతి చేసుకునేటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంలో ప్రజలు ఈ వ్యూహంలోనే మార్పు తెచ్చింది భారతదేశం. దీంట్లో కొన్ని నియమ నిబంధనలు ఎట్లయినా ఒకటి మాత్రం గ్రహించాల్సింది ఏంటంటే ఈ యుద్ధ ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది. దీనికి కొన్ని నియమ నిబంధనలు మనం కూడా వినియోగదారులు కొంత ప్లానింగ్ చేసుకొని మనము 2 సిలిండర్లు ఉన్నప్పుడు ఒక సిలిండర్ వాడుకొని ఇమీడియట్గా బుక్ చేసుకుంటే 20-25 రోజుల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ యుద్ధం ఇంకా ముందుకు పోయి చాలా రోజులు ఉన్నా కానీ 25-30 రోజుల్లో మనం సిలిండర్ ఇవ్వగలిగేటువంటి కెపాసిటీలో భారతదేశం ఉంది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇకపోతే కొన్ని నిబంధనలు భారత ప్రభుత్వం నియమించింది. అవన్నీ కూడా మనం మంత్రిత్వ శాఖ ఇవన్నీ కూడా ఫాలో చేయాల్సిన బాధ్యత వినియోగదారులకు ఉంటుంది. వినియోగదారులు విచ్చలవిడిగా ఏదో మనకు అవసరం ఉన్నప్పుడు స్నేహితునికి ఇద్దామనో ఇంకెవరికో ఇద్దామో అనేటువంటి ఆలోచనలు మాని వారు మేము పంపించిన సిలిండరు ఓటీపీ ద్వారా బుక్ చేసుకొని మాత్రమే వారు సిలిండర్ తీసుకోవాలి. అట్లాగే ఆ నిబంధనలు పాటిస్తే మనకి ఇబ్బంది ఉండదు. కానీ నియమ నిబంధనలు మా వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం మీరు ఇవ్వకండి. ఈ బుకింగ్ గడువు కూడా పెంచారు కదా, దాంతో సామాన్యులకైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? మీకు డీలర్లకు ఎటువంటి ప్రాసెస్? గతంలో 21 రోజుల సంబంధించి ఉండే కానీ ఇప్పుడు 25 రోజులకు బుకింగ్ పెంచారు కదా, అది ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కూడా? మీకు తెలుసు, ఒక సామాన్య కుటుంబం దాదాపు 5-6 ఉన్నటువంటి కుటుంబంలో సిలిండర్ మంచిగా వాడుకుంటే మన డొమెస్టిక్ సిలిండరు 14.2 కేజీల సిలిండర్ వాడుకున్నప్పుడు మీకు 35 నుంచి 40 రోజులు వచ్చేటువంటి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ ఎంతోమంది చదువుకున్న వాళ్ళు చేసినటువంటి ఆ క్యాలిక్యులేషన్ తప్ప ఒప్ప అని మాట్లాడడం ఇప్పుడు సరికాదు. కానీ మేము కూడా చూస్తున్నాం. గత 45 ఏళ్ళుగా నేను డీలర్ని, నేను చూస్తున్నాను. 40 రోజుల కన్నా 35-40 రోజుల కన్నా ఎక్కువగా సిలిండరు అంత తక్కువగా ఎక్కడ కనబడలేదు. మేము తీసుకున్న హిస్టరీ ప్రకారంగా కూడా దాదాపు ఏ కస్టమర్ అయినా సిలిండర్ రెండవది తొందరగా తీసుకుంటాడు. కానీ యూసేజ్ మాత్రం 35-40 రోజులు ప్రతి సిలిండర్ వస్తున్నది లెక్క. అది లెక్క. దాన్ని బట్టి ఎంతో నిర్దిష్టమైనటువంటి సమాచారంతోనే ఆ క్యాలిక్యులేషన్ చేసిండ్రు అని నమ్మాల్సిన అవసరం. అంతే. గతంలో ఒక సిలిండర్ ధర ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది, ఇంకా పెరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? తప్పకుండా ఇదివరకు చెప్పాను కదా, ఇదివరకు 876 రూపాయలు ఏదో ఉండింది, ఇప్పుడు 60 రూపాయలు పెరిగింది. అదేవిధంగా కమర్షియల్ మీద 115 రూపాయలు పెరిగింది. కమర్షియల్ సిలిండర్స్ ఇప్పుడు టోటల్గా బంద్ చేశారు, పెంచినాక కూడా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాబోయే పరిస్థితుల్లో కొంచెం గడ్డు దినాలు ఉంటాయి. ఈవెన్ మన పెట్రోల్ డీజిల్ మీద కూడా పెంచకుండా ఇప్పటివరకు ఉంచారు. పెంచే అవకాశాలు డీలర్ అయితే ఇంట్లో ప్రొడ్యూస్ చేయలేడు. ఆయనకు వచ్చే 300 నుంచి 500 సిలిండర్లలో ఎవరికి ఏ రోజు ఎంత బటువాడా చేయాలనేది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా తనిఖీలు మొదలుపెట్టారు. ఇన్ని తనిఖీలు చేసినా ఇవాళ ప్రెషర్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు తెలియంది కాదు. ప్రతి ఒక్కళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని అంత తట్టుకొని డీలర్లు కూడా ఏదో చేస్తారు అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి సమన్వయంతో ముందుకు వెళితే ఈ పరిస్థితిని మనం అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సో ఇది ఒక 6 నెలల వరకు కూడా భయపడాల్సిన అవసరం లేదు, కొరత ఏం లేదు. కానీ కొంచెం జాగ్రత్తగా వాడాలి, విచ్చలవిడిగా వ్యవహరించకుండా వినియోగదారులంతా కూడా గ్యాస్ సిలిండర్లు వినియోగించుకోవాలంటూ జాతీయ గ్యాస్ సిలిండర్ల అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు చెప్పినటువంటి పరిస్థితులను బట్టి భారత్లో యుద్ధ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వెంకటేశ్వరరావు గారు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.